నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే బిజినెస్ బస్. ఇక స్టాక్ మార్కెట్లలో ఎలాంటి కదలికలు నమోదయ్యాయి, ఏ స్టాక్స్ లాభపడ్డాయి, ఏవి నష్టపోయాయి, మరియు రేపటి మార్కెట్కు ఎలాంటి వార్తలు కీలకం కానున్నాయి అనే విషయాలపై సమగ్ర విశ్లేషణను ఈరోజు మీకు అందించబోతున్నాం. ఈరోజు మనతో పాటు మార్కెట్కి సంబంధించి విశ్లేషణ అందించడానికి ప్రముఖ సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు మాలెంపాటి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. నమస్తే అండి. సార్ చెప్పండి, ముందుగా ప్రభు గారు, జూలై మొదటి ట్రేడింగ్ రోజు సోమవారం భారత మార్కెట్లు ఎలా ముగిశాయంటారు? అలాగే గత వారం రికార్డు స్థాయిలకు కూడా చేరిన తర్వాత ఈరోజు మార్కెట్లకు ఎలాంటి ట్రేడ్ కనిపించిందంటారు? అంటే కంటిన్యూస్గా 3 వీక్స్ నుంచి మార్కెట్ అప్లోనే ఉంది కాబట్టి సో ట్రిగర్ పాయింట్స్ ఏం లేవు. సో నెక్స్ట్ ట్రిగర్ పాయింట్స్ ఏంటి అంటే క్వార్టర్ రిజల్ట్స్, Q1 క్వార్టర్ రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు ఫస్ట్ వచ్చేది TCS రిజల్ట్స్, డేట్ మేబీ 11th or 12th ఉంటుంది. సో 15th అంటే థర్డ్ వీక్ నుంచి కార్పొరేట్ రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి. కార్పొరేట్ రిజల్ట్స్ విల్ డిసైడ్ ద డైరెక్షన్ ఆఫ్ ద మార్కెట్, మెయిన్ అది. ఇంకా మనం ఈ సిరీస్లో చూడాల్సింది ఏంటంటే ట్రంప్ 3 months టైం ఇచ్చాడు కదా, ట్రంప్ టారిఫ్ది. ఆ 3 monthsది 8th నైట్న డిసైడ్ అవుతుంది. సో దాని ఎఫెక్ట్ మనకి 9th పడుతుంది. సో ఈ రెండు మేజర్ మార్కెట్కి చూసుకుంటే, సో వాటి పట్టే ఉంటుంది కాబట్టి అది కొంచెం అంటే ఈ వారం కనుక డౌన్ సైడ్ కన్సాలిడేషన్ అవుతుంది అంటే నెక్స్ట్ వీకు, ఎందుకంటే చైనాతో ఆల్రెడీ ఆయన డీల్ కుదుర్చుకున్నాడు ఆయన, అంటే ఇంకా బయటికి రాలేదు కానీ అఫీషియల్గా డీల్ అయిపోయిందని చెప్తున్నారు. టోటల్గా 200 కంట్రీస్లో ఓన్లీ ఒక బ్రిటన్ ఒకటే అగ్రిమెంట్ కుదిరింది, మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ముందుకొచ్చి ఎవ్వరు కూడా చేసుకోలేదు. సో ఏది ఏమైనా ఆయన విగరస్గా నేను చెప్పిందే వినాలి అంటాడు ఆయన. చివరికి ఏమవుతుందంటే నేను పట్టిందే మంకు పట్టాను కూర్చున్నా కానీ ఫైనల్గా అంతకుముందు ఏదైతే ప్రొసీజర్ ట్రీట్ ఏదైతే ఉందో అదే నడుస్తోంది. కాకపోతే ఆయన జులుం చూపించాలనే ఉద్దేశంతో అన్ని కంట్రీస్కి ఇబ్బంది పెట్టి నా మాట వినాలన్నట్టు చూపిస్తున్నాడు కాబట్టి అది కొంచెం ఎఫెక్ట్ మార్కెట్ ట్రెమర్స్ తీసుకుంది. సో అది జనరల్గా డిస్కౌంట్ అయిపోయినట్టే లెక్క. ఇంకో రకంగా చూసుకుంటే మనకి వార్స్ కూడా కొంచెం డిస్కౌంట్ అయిపోయినట్టే. ఎందుకంటే ఎప్పుడైతే యుఎస్ ఎంటర్ అయిందో వార్లో వాళ్ళు రిటాలియేట్ చేయడానికి కూడా కష్టం. ఎందుకంటే ఇరాన్ నుంచి యుఎస్కి అటాక్ చేయాలంటే కొన్ని వేల కిలోమీటర్లు ఉంటుంది. సో అది వాళ్ళకి కష్టం. వాళ్ళ మిజైల్స్ అన్నీ 2000 నుంచి 3000 మైల్స్ వరకే వస్తాయి. సో వాళ్ళు ఏం చేశారు, 52 బెటాలియన్స్ అంటే యుఎస్ బెటాలియన్స్ మొత్తం ముస్లిం కంట్రీస్లో ఉన్నాయి కాబట్టి వాటి మీద ఒకదాని మీద అటాక్ చేసేదలికి ట్రంప్కు భయం వేసింది. సో ఏదైనా ముందు 2 స్టెప్పులు ముందుకేస్తాడు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు ఆయన. ఇది తెలిసిందే. ఎందుకంటే ట్రేడర్స్కి కూడా ఇది మంచి అవకాశం ఉంటా నేను, ఎందుకంటే అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఏదన్నా మాట్లాడితే మార్కెట్ పడుతోంది, మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాడు కాబట్టి మళ్ళీ మార్కెట్ పెరుగుతోంది. సో ట్రేడర్స్ కూడా దాన్ని ఉపయోగించుకుంటే డెఫినెట్గా మంచి ప్రాఫిట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒకనొక ఆర్టికల్ కూడా వచ్చింది, ఆయన కూడా ఒక బిజినెస్ మ్యానే కదా ట్రంప్, $720 billion మార్కెట్లో సంపాదించడానికి వచ్చింది. సో అందుకని ఈజ్ ద మ్యానిపులేటర్ ఆఫ్ ద మార్కెట్, నో డౌట్ ఎట్ ఆల్. సో ఎందుకంటే మన మార్కెట్ ఎంతండి వాల్యూ, 5 trillion, వాళ్ళదెంత 100 trillions. 100 trillionsలో 40 trillion ±40 అంటే ఎంతమంది నష్టపోయి ఉంటారు, ఎంతమంది చిన్న ఇన్వెస్టర్స్ వెళ్ళిపోతారు. సో చాలా మంది నష్టపోతారు కదా. ఎందుకు అట్లా చేశారంటే ఇట్స్ ఏ స్ట్రాటజీ అంటారు. అదేం స్ట్రాటజీ అసలు అంటే యుఎస్ దృక్పథం చూస్తే ఫస్ట్ నుంచి కూడా ఒకే ఇది ఉంది, వాళ్ళ ఆర్మ్స్ అమ్ముకోవడానికి వేరే వాళ్ళకి గిల్లి గజ్జాలు పెట్టి వాళ్ళ అమ్ముకొని చేస్తారు. సో ఏదేమైనా ఫైనల్గా వీఆర్ స్ట్రాంగ్, మన మ్యాక్రోస్ అన్ని స్ట్రాంగ్ ఉన్నాయి, నో డౌట్ ఎట్ ఆల్. బుల్ రన్ ఈజ్ స్టిల్ ఇంటాక్ట్, మన మార్కెట్ ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ప్రొవైడెడ్ ఇట్లాంటి నెగిటివ్ న్యూస్ ఏదైనా వచ్చినప్పుడు ఇట్స్ ఏ రీట్రేస్మెంట్, మార్కెట్ రీట్రేస్మెంట్ అవుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకోమంటాను నేను. ఎందుకంటే లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు భయపడాల్సిన పని లేదు. మనం స్ట్రాంగ్గా ఉన్నాం, మన ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, అనుకున్న దానికంటే ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ ఉంది. సో జీడిపి పెరుగుతోంది, ఏ కంట్రీకి కూడా అంత జీడిపి లేదు, మనమే స్ట్రాంగ్ ఉన్నాం, 6.4 దాకా ఉన్నాం. సో యుఎస్ కూడా లేదంతా. సో అందుకని అన్ని విధాలుగా మనం స్ట్రాంగ్ ఉన్నాం కాబట్టి ఇలాంటి రీట్రేస్మెంట్స్ మంచి ఉపయోగించుకుంటే డెఫినెట్గా మామూలుగా వచ్చే ప్రాఫిట్స్ కంటే ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, అలాగే సార్ ప్రభు గారు, ఇక కాలర్ ఉన్నారు, ఫస్ట్ కాలర్ ఒకసారి తీసుకుందాం. శివశంకర్ గారు హైదరాబాద్ నుంచి. శివశంకర్ గారు నమస్కారం అండి. హలో, నమస్కారం. ఎస్ మాట్లాడండి, ప్రభు గారు ఉన్నారు.
నమస్కారం సార్. సార్ నమస్తే, చెప్పండి సార్. సార్ ఇప్పుడు మనము పెళ్లి స్టాక్స్ మెసేజెస్ వస్తా ఉన్నాయి. Okay. అంటే రిగార్డింగ్ యూ కెన్ అదొకటి ప్రశ్న సార్. ఓకే. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ స్టాక్స్ ఏదైనా మంచి కొనాలనుకుంటే ఏమి ఎలా ఫండమెంటల్స్ ఎలా చూడాలి ఏంటి అని అది నాకు కొద్దిగా క్లారిటీగా చెప్పండి సార్. ఓకే. ఇప్పుడు చిన్న చిన్న స్టాక్స్ మెసేజ్ వస్తుంటాయి. అది ఎవరిస్తారో తెలియదు, ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, మనకు తెలియని అన్నోన్ మెసేజ్ వచ్చింది, పలాని చిన్న స్క్రిప్ట్స్ కొనుక్కోమని బాగా ప్రాఫిట్లు వస్తాయని మెసేజ్లు వస్తాయి. దయచేసి సెబీ కూడా చాలా యాడ్స్ వస్తున్నాయి, మీరు చూసే ఉంటారు టీవీల్లో. ఎందుకంటే తెలియని వాటిల్లో, ఫండమెంటల్స్ లేని వాటిల్లో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే మనం చిన్న షేర్లు అని చెప్పి మన అమౌంట్ క్యాపిటల్ ఎక్కువ షేర్లు వస్తాయని చెప్పి దాంట్లో పెడతాం. అప్పుడు ఏమవుతుందండి, పోను ఒక 100 స్క్రిప్ట్లో ఒక 3-4 వస్తాయి, మిగతా అన్నీ పోతాయి, డీలిస్ట్ అయిపోతాయి. మనకు మార్కెట్లో లిస్టింగ్ కూడా కనపడదు. అంటే మన డీమ్యాట్లో ఉంచుకోలేము, బయటికి తీయలేము, మళ్ళీ రీమ్యాట్ చేయాలి బయటికి తీసుకోవాలంటే, మళ్ళీ దానికి డబ్బులు పెట్టుకోవాలి. సో అందుకని ఏమంటే ఎప్పుడైనా సరే ఫండమెంటల్స్ ఉన్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి తీసుకోవాలి. ఇప్పుడు ఏ గ్రూప్ అంటే ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. ఎందుకంటే బ్యాంక్ ఇంట్రెస్టే వర్కౌట్ అవుతుంది, ఎక్కువ రాదు, అంటే సేఫ్టీ ఉంటుంది. మీకు గ్రోత్ రావాలంటే మటుకు మిడ్ క్యాప్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మిడ్ క్యాప్స్ ఎందుకంటే ఓవర్ ఎ పీరియడ్ మిడ్ క్యాప్ విల్ బికమ్ ఎ లార్జ్ క్యాప్ అయినప్పుడు మన గ్రోత్ అంటే డివిడెండ్ వస్తాయి, ప్లస్ ఆ షేర్ కూడా మార్కెట్ ప్రైస్ పెరుగుతుంది కాబట్టి గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్ ఉంటాయి. అవి ఎట్లా అంటే మీరు అడిగింది ఎలా పట్టుకోవాలని. ఎందుకంటే మిడ్ క్యాప్ తీసుకున్నప్పుడు కొన్ని షేర్లు ఫండమెంటల్స్గా లాస్ట్ క్వార్టర్ ఇయర్ రిజల్ట్స్ చూస్తే అది బాగుందా లేదా, అంటే ప్రాఫిట్స్ పెరుగుతున్నాయా లేదా, మార్జిన్స్ పెరుగుతున్నాయా లేదా, ఎబిటా స్ట్రాంగ్గా ఉందా లేదా, అంటే ప్రాఫిట్స్ చూపించడానికి అనేకమైన కారణాలు ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఎంప్లాయీస్ని తగ్గించుకొని దాన్ని ప్రాఫిట్లో చూపిస్తున్నారా, ప్రొవిజన్స్ ఎలా చూపిస్తున్నారు, ప్రొవిజన్స్ ఎక్కువ చూపిస్తున్నారా, కరెక్ట్గా ఉంటున్నాయా. ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఉంటాయండి, ₹1 కూడా డైవర్షన్ చేయరు, ఎవ్రీథింగ్ విల్ బి షేర్ టు ద ఇన్వెస్టర్స్, షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఎగ్జాంపుల్గా కొన్ని మీకు చెప్పాలంటే CCL, కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్, దివిస్ ల్యాబ్, లారెస్ ల్యాబ్స్, ఇట్లాంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. అట్లాంటి కొన్ని స్టడీ చేయండి. ఎందుకంటే మన తెలుగు ప్రకారం నవరత్నాలు అనుకుంటే 9 సెక్టార్లోంచి మీకు నచ్చిన స్క్రిప్ట్ ఒక్కటి చాలండి, ఒక 9 తీసుకోండి. ఆ 9 కూడా ఎప్పుడైనా పడినప్పుడు మార్కెట్ రీట్రేస్మెంట్ అప్పుడు అది కొనుక్కోండి. మీకు ఇంకా మంచి సలహాలు కావాలంటే నెంబర్ డిస్ప్లే అవుద్ది, ఎందుకంటే ఎక్కువ చెప్పడానికి కుదరదు కాబట్టి మీకు కాల్ చేస్తే నేను విపులంగా చెప్తాను. అలాగే శివశంకర్ గారు విషయం సార్. చెప్పండి సార్. ఇప్పుడు ఇది కాకుండా ఫేస్బుక్ కానీ దాని తర్వాత ఈ సోషల్ మీడియాలో అన్వాంటెడ్ మెసేజ్ వచ్చి, అంటే ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడుతూ లేకపోతే ఇంకే వేరే మెసేజెస్, అంటే యూ కెన్ ఇన్వెస్ట్ మోర్ అండ్ యూ విల్ హ్యావ్ ఎ సింగిల్, అంటే యూ కెన్ అర్న్ ఇన్ ఎ డే lakhs. దానికి ఏంటంటే దానికి ఎట్లా కంట్రోల్ ఎట్లా సార్? అస్సలు వద్దు. ఇట్స్ యువర్ హార్డ్ అండ్ మనీ, మీరు సంపాదించిన సొమ్ము మీకు ఊరికనే వచ్చింది కాదు కదా, కష్టపడితేనే వచ్చింది. దాన్ని కష్టపడినప్పుడు ఎవరో చెప్పారు ఏదో వచ్చింది, ఒక రోజులో ఓవర్ నైట్లో డబ్బులు వస్తాయి అనేది వద్దు దయచేసి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్లు ఎక్కువ ఇస్తామన్న చిట్ ఫండ్స్ ఏమైనాయండి, తర్వాత లైన్లో ఉన్నాయా, ఒక్కళ్ళు కూడా కనపడరు, అసలు మనం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, అసలు ఆఫీసులు కూడా ఉండవు. ఎందుకంటే జెన్యున్గా ఇంచ్ బై ఇంచ్, స్టెప్ బై స్టెప్ మనం సంపాదించిన డబ్బులు పెరుగుతూ ఉంటే మనకి ఒక్క మల్టీ బ్యాగర్ తగిలినా చాలు. ఎందుకంటే ఆ మల్టీ బ్యాగర్ కోసం మనం ఫిష్ చేయాలి, అంటే ఫిషింగ్ చేస్తే ఏదో ఒక్కటి తగిలినా చాలు, యూ విల్ బికమ్ ఎ బిలియనర్. ఆ రకంగా వెళ్ళాలి. ఎస్ సార్, థ్యాంక్ యూ శివశంకర్ గారు. అలాగే మరొక కాలర్ ఉన్నారు సార్, మాట్లాడతాం. సత్య గారు హైదరాబాద్ నుంచి. సత్య గారు. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా సార్ ఈ టైంలో? సార్ ఎప్పుడైనా సరే మన ఇండియన్ దాంట్లో క్రిప్టో కరెన్సీ లిస్టింగ్ లేదు. మన పార్లమెంట్లో బిల్ పాస్ అయింది, అంతకుముందు కదిలిచ్చారు కానీ ముందుకు రాలేదు, యాక్సెప్ట్ చేయలేదు. ఎప్పుడైతే బిల్ పాస్ అయిందో, మన NSE BSEలో లిస్ట్ అయిందో అప్పుడు మనకి జెన్యూన్, అప్పుడు అథెంటికేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో చేస్తాం, ఎవరు ఎక్కడున్నారో కూడా తెలీదు. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, ఏమన్నా అయితే
పరిస్థితి ఏంటి? మన డబ్బులు మనం పోగొట్టుకున్నట్టే కదా. ఒకవేళ మీరు చెయ్యాలి అనుకుంటే, ఎందుకంటే బాగా పెరిగినాయి. ట్రంప్ వచ్చినప్పుడు జనవరిలో 50,000 నుంచి 1 lakh వచ్చింది, 1 lakh పైన వెళ్ళింది. అందుకే అది కొంచెం చూస్తే కొంచెం మనకి పెట్టాలనిపిస్తుంది. ఏదైనా మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అక్కడ వచ్చిన ప్రాఫిట్ ఉంటే దాన్ని రిస్క్ తీసుకోండి. మీకు ఎంత వస్తే అంత, దాంట్లో ఒక 10%, 5,000, 10,000 పెట్టండి. అది ఏంటంటే ఒకవేళ అదృష్టం ఒకసారి వస్తే వచ్చింది. ఎప్పుడైతే బిల్ పాస్ అయిందో అప్పుడు మనం చేస్తే బెస్ట్ అని నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ అండి సత్య గారు. అలాగే ప్రభు మాలెంపాటి గారు మరొక గెస్ట్ అయితే మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి పరిచయం చేసుకుందాం. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు, నమస్కారం అండి. నమస్తే నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. ఎస్ అనిల్ గారు, చిన్న మరియు మధ్య తరహా స్టాక్స్లో గత కొంతకాలంగా మంచి ర్యాలీ కనిపిస్తుంది కదా, మరి ఇదే కొనసాగుతుందంటారా లేదా లాభాల స్వీకరణకు ఇది సరైన సమయం అంటారా? సో ఇప్పుడు మనం చూసుకుంటే ఏంటంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ కొన్ని రోజుల నుంచి మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయి. నిన్న కూడా లార్జ్ క్యాప్ కన్నా కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాప్సే బాగా పర్ఫామ్ చేశాయి యాక్చువల్లీ. సో ఈ ర్యాలీ ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే యూజువల్లీ ఏమైంది, మన మార్చ్ ఏప్రిల్లో లార్జ్ క్యాప్స్ కన్నా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చాలా ఎక్కువగా డౌన్, అంటే నెగిటివ్ ప్రెషర్, సెల్లింగ్ ప్రెషర్ చూసాయి. ఇక్కడ ఏంటంటే చాలా ఆపర్చునిటీస్ ఇంకెక్కువ ఉన్నాయి. ఎందుకంటే నంబర్ ఆఫ్ స్టాక్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా పిఈ రేషియో కూడా రిలేటివ్లీ చాలా, అంటే ఇంతకు ముందు కన్నా కూడా తక్కువగా ఉంది. కాబట్టి ఇంకా ర్యాలీ కొనసాగే అవకాశం ఉంది. కాకపోతే ఏ స్టాక్లో ఆల్రెడీ చాలా హైయర్ పిఈ ఉండి ఆ సెక్టార్లో చాలా ఎక్కువగా పర్ఫామ్ చేస్తున్న వాటిలో మాత్రం కొంచెం లాభాల స్వీకరణ చాలా ఇంపార్టెంట్. టైం టు టైం కొంచెం మనం ఎగ్జిట్ అవ్వాలి అండ్ వేరే మంచి ఆపర్చునిటీస్ వెతుక్కునే టైం అండి. రైట్ అనిల్ గారు. ఇక అలాగే ప్రభు గారు చెప్పండి, ఇక క్రూడ్ ఆయిల్ ధరలైతే తగ్గడం భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతవరకు సానుకూలం అంటారు? మరి దీనివల్ల ఏ సెక్టార్స్కి ఎక్కువ లాభం చేకూరుతుందంటారు? ఇప్పుడు క్రూడ్ పెరిగితే మిగతా అన్ని పెరిగినట్టే లెక్క. ప్రతి సామాన్యుకి కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే క్రూడ్ పెరిగినప్పుడేమో మన పెట్రోల్ డీజిల్ పెంచుతున్నారు, క్రూడ్ తగ్గినప్పుడు తగ్గించట్లేదు. సో మన ఇన్కమ్ ట్యాక్స్లో ప్రొవిజన్ 12 lakhs వరకు ఉంటే ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తున్నారు, కానీ అది ఎంతమందికి వస్తుంది? అదే క్రూడ్ తగ్గినప్పుడు ఇస్తే ప్రతి సామాన్యుడిలో మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ కూడా అమౌంట్ మిగులుతుంది, జేబులో డబ్బులు మిగులుతాయి. అప్పుడు ఏం చేస్తారు? అదర్ దాని మీద కన్జ్యూమ్ చేస్తారు. అంటే ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ మీద ఎక్కువ కొనడానికి అవి ప్రయత్నిస్తారు. కాబట్టి మార్కెట్లో రొటేషన్ అవుద్ది. సో అట్లా ఆయిల్ కంపెనీస్ అన్నీ బాగా ఇదవుతాయి. సో డెఫినెట్గా వాళ్ళకి ప్రాఫిట్సే కదా. ఎక్కువ పెట్టి కొనాలనుకున్నప్పుడు వాళ్ళకి ప్రాఫిట్స్ తగ్గుతాయి. ఎప్పుడైతే మార్జిన్ తగ్గిందో అప్పుడు ప్రాఫిట్స్ పెరుగుతాయి. మనం కూడా 21 days మన ఆయిల్ మినిస్టర్ కూడా డిక్లేర్ చేశారు, ఇరాన్ వారప్పుడు ఒకవేళ వాళ్ళ నుంచి మనకి 15 million barrels వస్తుంది. ఒకవేళ వాళ్ళు ఆపేసినా నెక్స్ట్ వేరే కంట్రీస్ నుంచి ఆయిల్ తెప్పించుకుంటాం, భయం లేదు. నెక్స్ట్ 21 daysకి మనకు స్టోరేజ్ ఉంది, సో భయం లేదు 80%. అప్పుడు మార్కెట్ స్టేబుల్ అయింది. సో డెఫినెట్గా ఏంటంటే ఆ ఎఫెక్ట్ ప్రతి దాని మీద పడుతుంది. క్రూడ్ కంట్రోల్లో ఉంటేనే బెస్ట్. పెరిగిందంటే అన్ని ఎఫెక్ట్ వస్తాయి. కాబట్టి ప్రతి వస్తువు కూడా రేటు పెరిగే, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడి ఉంటాయి కదా, అన్నీ పెరుగుతాయి. సో దాని ప్రకారంగా చూస్తే మీకు ఎఫ్ఎంసీజీ కానీ ఆయిల్ సెక్టార్స్ కానీ ఇలాంటివన్నీ బెనిఫిట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. ఈవెన్ వెజిటబుల్స్ వీటికి కూడా అన్నీ కొంచెం ఇదైనప్పుడు పెరిగే ఛాన్సులు ఉంటాయి. ఆ తగ్గినప్పుడు మంచి తక్కువ రేట్లో వస్తాయి కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటాయి. క్రూడ్ అనేది స్టేబుల్గా ఉంటేనే బెస్ట్. ఎందుకంటే ఈ ఆయిల్ కంట్రీస్ అన్నీ ఏం చేస్తారంటే కుమ్మక్కై దాని ఆయిల్ మనం ఎక్కువ రేట్ కొనాలంటే చేయరు. కాబట్టి ఇలాంటి ఏదైనా అన్సర్టనిటీ క్రియేట్ చేస్తే డెఫినెట్గా ఆయిల్ పెరుగుతుంది, ఎక్కువ రేటు పెంచుకుంటారు. సో దానివల్ల ఎఫెక్ట్ ఉంటుంది. అది మనం స్టోరేజ్ ఉంది కాబట్టి మనకేం భయం లేదు. కాకపోతే మన రిక్వెస్ట్ ఏంటంటే ఇన్వెస్టర్స్ తరపున గవర్నమెంట్కి క్రూడ్ తగ్గినప్పుడు దయచేసి పెట్రోల్, డీజిల్ కూడా తగ్గేటట్టు చూడండి. అప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా జేబులో డబ్బులు మిగిలే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు తగ్గినప్పుడు తగ్గించట్లేదు, అబ్జర్వ్ చేయండి, తగ్గినప్పుడు తగ్గించట్లేదు. మనం 100 rupees పెట్టుకుంటున్నాం, బయట వేరే కంట్రీస్లో 30 rupees ఉంది పెట్రోల్. మనకి ఎంత డిఫరెన్స్ ఉంది? సో ఆ అమౌంట్ ఆయిల్ మీద కన్సంప్షన్ చేసే వాళ్ళందరికీ ఎంత డబ్బు మిగులుతుంది మంత్లీ? సో ఎంత వేరే ప్రొడక్ట్స్ మీద పర్చేసింగ్ పెరుగుద్ది కదా, పర్చేసింగ్ పవర్ పెరుగుద్ది కదా. అది కొంచెం ఆలోచిస్తే గవర్నమెంట్ కొంచెం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మంచిదని ఉద్దేశం. రైట్ ప్రభు గారు. మరొక కాలర్ ఉన్నారు, మాట్లాడతాం. నవీన్ గారు శంషాబాద్ నుంచి. నవీన్ గారు నమస్కారం. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ విశాల్ మెగామార్ట్ షేర్ కొనుక్కోవచ్చా లేదా? ఏదండి? విశాల్ మెగామార్ట్
ఒక్క నిమిషం సార్. విశా మెగామార్ట్ 134.5% డౌన్లో ఉంది సార్. ఇది మీరు ఫ్రెష్ బయింగ్ అంటే బాగా కింద నుంచి పెరిగిందండి. 99 నుంచి బాగా వచ్చింది. కొంచెం రిట్రేస్మెంట్ ఆల్ టైమ్ హై కంటే బాగానే ఉంది. కొంచెం తగ్గనియండి సార్, ఎందుకంటే 125 కనుక కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు 110 నుంచి 120 రేంజ్లో వచ్చినప్పుడు ఎంటర్ అయితే బెస్ట్. ఇప్పుడు పెరిగి ఉంది సార్, కొంచెం తగ్గినా కొంటే బెస్ట్. ఎందుకంటే ఆల్ టైమ్ హై అప్పుడు తర్వాత కొన్నప్పుడు మళ్ళీ పడితే మనం చాలా కాలం వెయిట్ చేయాల్సి వస్తుంది. దయచేసి కొంచెం ఆగండి సార్. ఇంకొకటి ఏదన్నా షేర్ కొనుక్కోవడానికి ఏమైనా సజెషన్ చెప్తారా సార్? అంటే మీరు లాంగ్ టర్మా షార్ట్ టర్మ్ అండి? లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు మీకు మేజర్ ఇప్పుడు సిడిఎస్ఎల్ ఉంది, ఎన్ఎస్డిఎల్ రాలేదు, ఎన్ఎస్డిఎల్ వస్తుంది, క్యామ్స్ ఉంది, సో బిఎస్సి ఉంది. బిఎస్సి 800కి ఇచ్చింది, బాగా పెరిగింది, ఇప్పుడు మళ్ళీ సగానికి వచ్చింది. సో అట్లాంటి షేర్లు రీట్రేస్మెంట్ అయినప్పుడు పడ్డప్పుడు మీకు మంచి అవకాశం వస్తుంది. మీకు జనరల్గా ఏంటంటే మన క్యాపిటల్లో ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ అనుకుంటే సపోజ్ మనకు 5 ఏళ్ళు పెట్టుకోవాలంటే మనకేం రాదు కదా. అందుకని ఎప్పుడైనా క్యాపిటల్ని షార్ట్ టర్మ్కి, మిడ్ టర్మ్కి, లాంగ్ టర్మ్ చేసుకోవాలా. షార్ట్ టర్మ్కి 5 to 10% రావాలా, మిడ్ టర్మ్కి 10 to 20% రావాలా, 20% అబోవ్ ఈజ్ ఏ మల్టీ బ్యాగర్. అంటే అది మన ఇష్టం ఎప్పుడు ఎగ్జిట్ అవుతాం అనేది. ఇక చాలు అనుకుంటే దాంట్లో ఎగ్జిట్ కావచ్చు, లేదా 50% ఎగ్జిట్ అయ్యి లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మనకి మల్టీఫోల్డ్ వెల్త్ క్రియేట్ అవకాశం ఉంటుంది. మీకు ఇట్లాంటి న్యూస్ రావంటే మీ అనలిస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళని కన్సల్ట్ చేస్తే బ్రేక్అవుట్ స్టాక్స్ కానీ, న్యూస్ ఉన్న స్టాక్స్ కానీ షార్ట్ టర్మ్లో వచ్చే అవకాశం ఉంటుంది. మీకు నెంబర్ డిస్ప్లే అవుద్ది, ఒకసారి మీరు ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే విపులంగా చెప్తానండి. రైట్ నవీన్ గారు, థ్యాంక్ యూ అండి. రైట్ అనిల్ కుమార్ గారు, మరొక కాలర్ ఉన్న మాట్లాడదాం. రాజు గారు విశాఖపట్నం నుంచి. రాజు గారు నమస్కారం. నమస్తే అండి. ఎస్ సార్, మాట్లాడండి. అనిల్ కుమార్ గారు ఉన్నారు. ఎస్ఎంఈ సెక్టర్లో ఏరోస్పేస్ షేర్స్ ఎవరో చెప్పగలరా? ఎస్ఎంఈలో ఏరెస్ వాయిస్ క్లారిటీ లేదు, కంపెనీ పేరు. లేకపోతే ఇంతకుముందు మీరు చెప్పే కంపెనీ పేరు క్లారిటీ లేదు. ఇంతకుముందు కాలర్ ఒకటి విశాల్ మెగామార్ట్ గురించి, రిటైల్ గురించి అడిగాడు. వన్ థింగ్ ఏంటంటే మొన్నే వాళ్ళ ప్రమోటర్స్ ఒక 20%, 19% అమ్మేశారు. సో ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్. సో ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ టైమ్ టు ఎంటర్ విశాల్ మెగామార్ట్. ఇంతకుముందు స్టాక్ అది నేను రెగ్యులర్ ట్రాక్ చేస్తూ ఉంటాను చెప్తున్నాను. సో ఇట్ ఈస్ దాని నుంచి బయట ఉంటే బెటర్ ఆ స్టాక్కి. సో ఇవాళ కొన్ని మనం ఏంటంటే క్వైట్ అ ఫ్యూ స్టాక్స్ మంచి స్కోప్ ఉంది. ఎస్పెషల్లీ నిన్న మనం పిఎస్యూ స్టాక్స్ ర్యాలీ చూసాం. సో ఆ ర్యాలీ ఇవాళ కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో పిఎస్యూ స్టాక్స్ అన్ని కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, మన బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, అండ్ యూనియన్ బ్యాంక్ కానీ, అండ్ కెనరా బ్యాంక్ కూడా నియర్లీ 3% పెరిగాయి. ఇంకా దీని స్కోప్ ఇంకా చాలా ఉంది, ఎందుకంటే లోయర్ పీఈతో ట్రేడ్ అవుతున్నాయి వెన్ కంపేర్డ్ టు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. సో ఇప్పుడు పిఎస్యూ బ్యాంక్స్లో స్టిల్ గుడ్ టైమ్ టు ఎంటర్. దీంతో పాటు కొన్ని స్టాక్స్ ఏంటంటే మంచి ఓఐ డేటా ప్రకారం చూసుకుంటే ఇవాళ కొంచెం మంచి పర్ఫార్మ్ చేసే స్టాక్స్లో కొన్ని ఉన్నాయి. ఒకటి కేఫిన్టెక్, ఒకటి ఫైనాన్షియల్ స్టాక్, యాంజల్ వన్ కూడా, ఈ రెండు కూడా. అండ్ దాంతోపాటు ప్రైవేట్ బ్యాంక్ ఆర్బిఎల్, ఈ మూడు కూడా ఇవాళ బిల్డప్ చూస్తూ ఉంటే లాంగ్ బిల్డప్ చాలా బాగుంది. సో దాని ప్రకారం ఇవి దీస్ ఆర్ గుడ్ స్టాక్స్. దీంతో పాటు పతంజలి ఫుడ్స్, ఒకటి వన్ డేటా రాబోతోంది యూనోమిండా. సో దే మైట్ గివ్ అంటే ఇండికేషన్స్ ఏంటంటే, అందరు అనలిస్ట్ ఇండికేషన్స్ ఏంటంటే మంచి రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ఇవాళ ఎంటర్ అయితే మంచిది యూనోమిండా కూడా. అట్లాగే సిజీ పవర్ అండ్ బిఈఎల్ కూడా. బిఈఎల్ ఆల్రెడీ కంటిన్యూస్లో మంచి పర్ఫామ్ చేస్తుంది అండ్ ఫ్రెష్ ఆర్డర్స్ చాలా వచ్చాయి. అదొకటి. ఎన్సీసీ ఒకటి. సో అండ్ ఇంకొకటి మనం అమీన్స్ కెమికల్ సెగ్మెంట్లో బాలాజీ అమీన్స్, ఇవి వెరీ గుడ్ స్టాక్స్ టు ఎంటర్ రైట్ నో. దీంతో పాటు ఎల్ఐసి అండ్ కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా ఇవాళ ఈ 7-8 స్టాక్స్ అయితే ఉన్నాయో ఇవాళ మంచి పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సైమల్టేనియస్లీ చెప్పు. రైట్, మరొక కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. గిరిప్రసాద్ కాకినాడ నుంచి. గిరి గారు నమస్కారం అండి. మాట్లాడండి. అనిల్ గారు ఉన్నారు. హలో. ఎస్, మాట్లాడండి. మాట్లాడుతున్నాను. ఎస్, మాట్లాడండి, చెప్పండి. రైమండ్స్ లైఫ్ స్టైల్ గురించి ఒకసారి చెప్తారా? రైమండ్ లైఫ్ స్టైల్ అంటే రైల్వే స్టాక్స్. రైమండ్స్. ఎస్, రేమండ్ లైఫ్ స్టైల్ యాక్చువల్లీ నేను బాగా పర్ఫామ్ చేసింది అండ్ స్టిల్ దెర్ ఇస్ స్కోప్ ఉందండి. సో రేమండ్స్ మనం చూసుకుంటే నిన్న వన్ ఆఫ్ ద గుడ్ స్టాక్ అంటే టాప్ స్టాక్.
సో స్టిల్ ఎంటర్ చేయొచ్చు కానీ బట్ ప్రైస్ అయితే హై ఉంది, కొంచెం లాంగ్ టర్మ్ అయితే తప్ప షార్ట్ టర్మ్ గెయిన్స్ మాత్రం కొంచెం పాసిబుల్ కాదు. రైట్. ఓకే. ఇక ప్రభు గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ విశ్లేషణను అలాగే కాలర్స్తో కూడా క్లియర్గా మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ Thank అండి, you. ధన్యవాదాలు. అలాగే అనిల్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో పాల్గొని అలాగే కాలర్స్తో మాట్లాడి అలాగే పెట్టుబడిదారులకు కూడా మంచి సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది వాళ్ళ బీఆర్కే బజ్ కార్యక్రమం. మరో కార్యక్రమంతో రేపటి సరికొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.